బంగారం ఈ పేరు వినడానికే ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం బంగారం రేట్లు పెరిగి అల్లాడిపోతున్నారు. బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. ఈ తరుణంలో మీకు బంగారం దొరికితే ఎలా ఉంటుంది? అది 1 గ్రాము లేదా 2 గ్రాములు లేదా 1 కేజీ బంగారం దొరికితే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేస్తాం కదా. అలాంటి అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? బంగారం దొరకడం అంటే మాటల. ఎప్పుడో రాసి పెట్టుకుని ఉంటేనే బంగారం దొరికే అదృష్టం ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి మాత్రం అదృష్టం తలుపు తట్టింది. రాత్రికి రాత్రే ధనవంతుడయ్యే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. వచ్చినట్టే వచ్చింది. ఇంతకీ ఆ అదృష్టం వరించిందో లేదో ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్లో ఒక రైతు యథావిధిగా తన వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అలాగే తను రెగ్యులర్గా పొలానికి వెళ్ళినట్టే ఆ పొలానికి వెళ్ళి చూసుకుంటున్నాడు. అతనికి పక్కనే ఒక వాగు ఉంది. ఆ పొలానికి పక్కనే ఒక వాగు ప్రవహిస్తూ ఉంది. అయితే ఆ వాగులో ఒక మెరుపు కనిపించింది అతనికి. మెరుపు కనిపించేసరికి ఏంటా ఆ మెరుపు అని అనుకున్నాడు. సరే అని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ మెరుపుని చూసి ఒకంత ఆశ్చర్యం కలిగింది. సరే ఏంటా అని చెప్పి మెరుస్తున్న దాన్ని పట్టుకుని చూశాడు. అంతే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆ వాగులో ఉన్నది బంగారం గడ్డలు గడ్డలు గడ్డలుగా బంగారం ఉంది. కళ్ళ ఎదుట గడ్డలు గడ్డలుగా బంగారం కనిపిస్తే ఏమైపోతారు చెప్పండి? గుండె పట్టుకున్నంత పని అయింది. రైతు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంతటితో తన పంట పండింది అనుకున్నాడు. పాపం, అదృష్టం వచ్చినట్టే వచ్చింది. కానీ మరి ఆ బంగారాన్ని సొంతం చేసుకోగలిగాడా? ఆ అవకాశం అతనికి దక్కిందా? ఈ వార్త దావానంలా మొత్తం అంతా వ్యాపించింది. అతని పొలంలో బంగారం ఉంది అన్న విషయం మొత్తం వ్యాపించేసింది. ఇక ఒక్కసారి ఒక వార్త స్ప్రెడ్ అయితే ఎట్లా ఉంటుంది? అది బంగారం దొరికితే, మన ఇంట్లోనో పొలంలోనో బంగారం ఉంది అంటే, బంగారం గనులు ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది? దాని గురించి ఒక పెద్ద చర్చ, వాడి అదృష్టం మీద ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక అలాగ ఒక గ్రామంలో నివసించే వ్యక్తికి అతని పొలంలో 1 కాదు 2 కాదు, గ్రామో అరగ్రామో కాదు, కోట్ల విలువ చేసే బంగారం, అది స్వచ్ఛమైన బంగారం, అది తన పొలంలో దొరికితే అంతకు మించి అదృష్టం ఉంటుందా? రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవడం అంటే ఇదే కదా. ఆ అదృష్టాన్ని దక్కించుకోగలిగాడా ఈ రైతు? అంటే పాపం, అదృష్టం వచ్చినట్టే వచ్చింది, తలుపు తట్టినట్టే తట్టింది. కానీ అది రైతుకి దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకు అంటే ఫ్రాన్స్లో అవేర్న్ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి మాట ఈ రైతు. 52 ఏళ్ళు ఇతనికి. మైఖేల్ పొలంలో బంగారు గడ్డలు ఉన్నాయి అన్న విషయం దావానంలా వ్యాపించినప్పుడు అది ప్రభుత్వాన్ని దాకా వెళ్తుంది కదా. అలాగే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఇంకా చేసేదేముంది? అధికారులందరూ రంగంలోకి దిగారు. చెక్ చేశారు. అది బంగారమా కాదా ఏంటి అని చెక్ చేస్తే అధికారులకు కూడా దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మామూలు షాక్ కాదు అది. ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేదంటే దగ్గర అక్కడ ఉన్న బంగారం చెప్పాను కదా, కేజీ కాదు, 2 కేజీలు కాదు, 3 కేజీలు కాదు, దాదాపుగా 150 టన్నుల స్వచ్ఛమైన బంగారం గడ్డలు ఉన్నాయి అక్కడ. 150 టన్నులు అంటే దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. 35,000 కోట్లకి అధిపతి అయ్యేటటువంటి ఒక అదృష్టం అలా వచ్చినట్టే వచ్చింది. ఆ గడ్డల్ని చూసి రైతు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎంత అదృష్టం అని చెప్పేసి. మన పొలంలో ఉంటే అది మన సంపదేగా, మనం కోటీశ్వరులం అయిపోవచ్చు, ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ పోవచ్చు, ఆర్థికంగా నిలబడవచ్చు అన్న సంతోషాన్ని పాపం ఆ రైతుకి కొన్ని క్షణాలు కూడా దక్కకుండా పోయింది. ఎందుకు అంటే ప్రైవేటు స్థలంలో దొరికినటువంటి ఆస్తులు అయినప్పటికీ కూడా అవి ప్రభుత్వానికి చెందుతాయి. దాంతో ఈ
50 టన్నుల బంగారం మీద అందులోంచి చిన్న ముక్క కూడా ఆ రైతు తీసుకోలేకపోయాడు. దాన్ని మొత్తం ప్రభుత్వం అధీనంలోకి తీసుకొని దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దానికి సంబంధించినటువంటి టెస్టులన్నీ జరిగే కార్యకలాపాలు అక్కడ మొదలయ్యాయి అన్నమాట. దాంతో పాపం డూపాంట్ సంతోషం ఎంతోసేపు నిలబడకుండా పోయింది. ఎందుకంటే ఈ ఫ్రాన్స్ సహజ వనరుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం దాని మీద ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. అక్కడ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అక్కడ ఎటువంటి పనులు చేపట్టడానికి, రైతు పొలానికి వెళ్ళి ఆయన పొలం పనులు చేసుకోవడానికి కానీ ఇంకా ఆ పరిసర ప్రాంతం మీద ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలి. ఉత్తర్వులు వచ్చే వరకు కూడా దాని మీద ఎటువంటి హక్కు కానీ అక్కడ ఎటువంటి పనులు చేసుకోవడానికి కానీ అతనికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇది సహజ వనరుల చట్టం కిందికి వస్తుంది కాబట్టి ఇక వెంటనే నెక్స్ట్ ఉత్తర్వులు వచ్చేదాకా కూడా దాన్ని వెలికి తీసే అవకాశం కూడా లేదు. అక్కడ ఉంది అనేది చూశారు. ఆ తర్వాత అది స్వచ్ఛమైన బంగారం అని తేలింది. వాళ్ళ అంచనాల ప్రకారం 150 టన్నుల బంగారం వరకు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులకే షాక్ అయ్యేంత బంగారం అన్నమాట. ఆ అదృష్టం పాపం రైతుకి వచ్చినట్టే వచ్చింది, కానీ దక్కరినటువంటి పరిస్థితి అన్నమాట. దీనికి ఎన్నో చట్టపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. సో దీని మీద ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టకూడదు అని చెప్పేసి తదుపరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక అన్ని పరీక్షలు పూర్తయ్యే వరకు అక్కడ దానికి సంబంధించి అక్కడ ఉన్న బంగారానికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దు అని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకా దాంతో ఏం చేయగలడు రైతు? ఎటువంటి అదృష్టము వరించకుండా పోయింది. వరించినట్టే వరించి క్షణంలో ఆ అదృష్టం కాస్త దూరం అయిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ ఉన్న ఆ బంగారాన్ని చూడడం తప్పితే అతనికి ఆ బంగారం మీద హక్కు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది సహజ వనరులకు సంబంధించింది. అది ప్రైవేట్ స్థలంలో అయినా మన స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆ సహజ వనరులు అనేవి ప్రభుత్వానికే చెందుతాయి. దాంతో 150 టన్నుల బంగారంలో 1 ఔన్స్ బంగారం కూడా పాపం ఆ రైతుకి దక్కకుండా పోయింది. సో అది పూర్తిగా ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంటుంది. అలా పాపం ఆ రైతుకి ఆనందం, సంపద వచ్చినట్టే వచ్చాయి. చిటికెలో రెప్పమూసి తెరిచేలోపే చేజారిపోయాయి. ఏది ఏమైనా అక్కడ మాత్రం ఫ్రాన్స్లో ఇది ఒక డిస్కషన్గా మారింది. 150 టన్నుల బంగారం ఒక పొలం పక్కన ఉన్నటువంటి వాగులో కనిపించడం సర్వత్రా చర్చకు దారితీసింది. 150 టన్నులు అంటే మాటలు కాదు కదా. ఒకవేళ అదృష్టం కొద్దీ అతనికి రాసి పెట్టుంటే రాత్రికి రాత్రే అపర కుబేరుడైపోయి ఉండేవాడు ఆ రైతు. కానీ అక్కడ ఉన్న చట్టాల ప్రకారం సహజ వనరులు కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుంది. సో ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి చర్యలు కూడా చేసుకోవడానికి కూడా వీల్లేదు. నెక్స్ట్ అక్కడ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆదేశాలు రావాలి. వచ్చిన తర్వాత అక్కడ వెలికితీత పనులు చేయాలి అంటే ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా అక్కడి ప్రభుత్వ ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది. సో అలా ఆ రైతు ఆనందం దక్కినట్టే దక్కి సంపద వచ్చినట్టే వచ్చి రాకుండా పోయింది.